హాయ్ స్టూడెంట్స్, ఈ రోజు మనం డీ డాలరైజేషన్ గురించి తెలుసుకుందాం. డీ డాలరైజేషన్ అంటే ఏంటంటే దేశాలు తమ వాణిజ్యంలో డాలర్ ని తగ్గించినాను, లేకపోతే డాలర్ యొక్క వాటాను తగ్గించినా, డాలర్ యొక్క వాటాను తొలగించినా దాన్ని మనం డీ డాలరైజేషన్ అంటాము. ఈ డీ డాలరైజేషన్ పదం అనేది వార్తలలో కీలకంగా ఉంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇతర దేశాల పైన ఎడాపెడా పన్నులు ట్యాక్స్ వేస్తూ ఆ దేశాల ఆర్థికాన్ని మందగమనాన్ని పెంపొందించే విధంగా చేయడం జరుగుతుంది. కావున ఆ దేశాల్లో ఎగ్జాంపుల్ ఇరాన్ అయినా, రష్యా అయినా డాలర్లలో చమురు విధానాన్ని కొనుక్కోకుండా తమ దేశీ కరెన్సీలలో ఇతర దేశాల కరెన్సీలలో వ్యాపారాన్ని, వాణిజ్యాన్ని కొనసాగించడం జరుగుతుంది. అందువల్ల డీ డాలరైజేషన్ అనేది డాలర్ యొక్క రూపకం అనేది తగ్గుతుంది. అదే విధంగా భవిష్యత్తులో కూడా డాలర్ కు ప్రత్యామ్నాయంగా ఇతర దేశ కరెన్సీలు అనేవి కీలకంగా మారుతాయి. అదే విధంగా ఇప్పుడిప్పుడే డాలర్ అనేది తగ్గిందని మనం చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ 47% వ్యాపారాలు, వాణిజ్యాలు అనేవి 47% మన డాలర్ రూపకంలో జరుగుతుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా డీ డాలరైజేషన్ కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.